హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ 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 గుడ్ ఈవినింగ్. హోప్ అందరూ ఎగ్జామ్ బాగా రాశారు అనుకుంటాం. టీజీ పిఎస్సి గ్రూప్ 1 పేపర్ అందరూ హోప్ వెరీ గుడ్, అందరూ బాగా రాసింటారు అనుకుంటున్నాను. సో ఎలా వచ్చిందండి పేపర్? మీరేమనుకుంటున్నారు? ఒకసారి కామెంట్ చేయండి. ఒక్కసారి మా రివ్యూ చెప్తాము, వినండి. ఫస్ట్ మనకి క్వశ్చన్స్ అన్నీ చూసుకుంటే, ఫస్ట్ ఇఫ్ రీజనింగ్ ఒక 25 క్వశ్చన్స్ అలా వచ్చాయండి. రీజనింగ్ ఒక 25 క్వశ్చన్స్ అలా వచ్చాయి. అండ్ దోస్ ఆర్ ఐ థింక్ దోస్ మీన్స్ మోడరేట్ నుంచి టఫ్గా వచ్చాయండి క్వశ్చన్స్. మోడరేట్ లెవెల్ నుంచి టఫ్ లెవెల్లో వచ్చాయన్నమాట. సో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. నా అందులో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఒక 26th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ రీజనింగ్ క్వశ్చన్స్ అండి. మరి అంత ఈజీగా లేవు, మరి అంత కష్టంగా లేవు. ఓకే, మోడరేట్ టు టఫే ఉన్నాయి కొద్దిగా. అంటే బాగా క్వశ్చన్స్ లెంతీ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ క్వశ్చన్ కానీ ఈ తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నాట్ దట్ మచ్ ఈజీ, అంటే కొంచెం చెయ్యాలి మనం. చూడండి, ఇది కూడా కొంచెం కొంచెం చేస్తేనే వచ్చేలాగా, మరీ చూస్తేనే వచ్చేలాగా లేవు. హ్యావ్ టు యూజ్ ద పెన్ అండ్ పేపర్. అంటే ఇక్కడ స్టేట్మెంట్స్ ఆర్జంప్షన్ క్వశ్చన్స్ వచ్చాయి, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా అలా చాలా క్వశ్చన్స్ బాగానే అడిగాడు. మోడరేట్ టు టఫ్ అడిగాడు. మోడరేట్ టు టఫ్ ఉన్నాయి రీజనింగ్ అనమాట. తర్వాత మెయిన్గా ఈ పేపర్ చూస్తే మనకి ఏం అర్థమవుతుంది అంటే, మెయిన్గా ఫ్యాక్చువల్ ఎక్కువ ఉన్నాయండి. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటారు? నాకు తెలిసి గ్రూప్ 2 బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా ఫ్యాక్చువల్, అంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ, ఇంకా మొన్న ఎస్ఐ ఎగ్జామ్స్ జరిగాయి తెలంగాణ వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ పేపర్. అంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ పేపర్లో. ఇంకా మామూలుగా జనరల్గా గ్రూప్ 1కి యూపీఎస్సికి కూడా ఫ్యాక్ట్స్ ఉంటాయండి, ఉండవని కాదు. బట్ నాట్ దట్ మచ్ లైక్ గ్రూప్ 2 అనమాట. సో ఫ్యాక్ట్స్ కొంచెం బాగా గుర్తున్న వాళ్ళకి ఇది బాగానే పనికొస్తుంది పేపర్. ఐ మీన్ లైక్ సో కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట వాళ్ళకి. తర్వాత నెక్స్ట్ వచ్చి, ఇప్పుడు మనం పాలిటీ చూసుకుంటే కొంచెం పాలిటీ పర్వాలేదండి. అంటే కొంచెం డూవల్ క్వశ్చన్స్ ఉన్నాయి. కొంచెం ఉన్న సబ్జెక్ట్స్లో అన్నీ చూసుకుంటే కొంచెం పాలిటీనే ఈజీగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ క్వశ్చన్ ఇందులో ఏమొచ్చింది, ఆర్టికల్ 14, 16, 17 వచ్చాయి. ఇప్పుడు ఆర్టికల్ 17 చూసుకుంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఆర్టికల్ 18 చూసుకుంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. సో ఇలా క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే, ఇక్కడ క్వశ్చన్ చూస్తే మన ఫస్ట్ పేపర్ ఆర్టికల్స్ వచ్చిందనమాట. సో ఆప్షన్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకేనా. ఆర్టికల్ 14 వచ్చి ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆర్టికల్ 16 వచ్చి ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో ఇలా పర్వాలేదు. ఈ క్వశ్చన్ కొంచెం చూసుకుంటే పెడతామండి, నెక్స్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మరీ పెడతాము. ఇప్పుడు జస్ట్ పేపర్ ఎలా ఉంది ఏంటి అని రివ్యూ లాగా జస్ట్ చెప్పడం అనమాట. ఇంకా తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే, తెలంగాణ హిస్టరీ అవి కొద్దిగా ఎక్కువే వచ్చాయండి. తెలంగాణ హిస్టరీ వాళ్ళకి దాని మీద పట్టు ఉంటే కొద్దిగా ఈజీనే అనిపిస్తుంది పేపర్ వాళ్ళకి. సో నా ఫ్రెండ్స్ కొంచెం వాళ్ళు చెప్పడం ఏంటంటే, తెలంగాణ హిస్టరీ వస్తే ఈ పేపర్ మీద ఇంకొంచెం అడ్వాంటేజ్ ఉన్నట్లే అనమాట. వై బికాస్ తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ కూడా మనకు కనిపిస్తాయి అక్కడక్కడ. సో అది కూడా కొంచెం బాగా ఇది అవుతుంది. కొంచెం ఎందుకో గ్రూప్ 1 లెవెల్ కాకుండా కొంచెం బిలో స్టాండర్డ్ ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే జనరల్గా గ్రూప్ 1 అంటే అందరు కొద్దిగా ఎక్కువ అనలిటికల్ క్వశ్చన్స్ అవి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో మేబీ దీంట్లో కొంచెం ఫ్యాక్చువల్ ఎక్కువ ఉండడం వల్ల మేబీ కొద్దిగా స్టాండర్డ్ తగ్గించాడేమో కంపేర్ టు ఏపీపీఎస్సీ అండి. వాళ్ళు కొద్దిగా మరీ క్వశ్చన్స్ ఎక్కువ స్టాండర్డ్ ఇస్తారు, వీళ్ళు కొద్దిగా దాంతో పోల్చుకుంటే మేబీ కొద్దిగా తగ్గిందేమో అని జస్ట్ ఒక ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. ఇంకా చూద్దామంటే ఇంకా మీకు ఎలా అనిపించింది ఏంటి అని మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా తర్వాత చాలామంది టెస్ట్ సిరీస్ రాసింటారు గ్రూప్ 1కి, అవి ఇవి. వాళ్ళు పెద్ద పెద్ద కష్టం క్వశ్చన్లు, వాళ్ళ స్టాండర్డ్స్ బాగున్నాయి అది ఇది అని చెప్పుకోవడానికి చాలా కష్టంగా ఇచ్చింటారు క్వశ్చన్స్. సో అవన్నీ అలా కాకోకుండా కొద్దిగా జనరలైజ్డ్గా ఇచ్చాడు పేపరు. సో టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళకి కొద్దిగా యూజ్ ఉంటుంది. ఓకే. ఇంకా తర్వాత చూసుకుంటే ఐఆర్ కూడా ఏం ఎక్కువ అడగలేదండి. ఐఆర్ అని మెన్షన్ చేసింటారు సిలబస్లో, కానీ ఐఆర్ క్వశ్చన్స్ ఏం ఎక్కువ అడగలేదన్నమాట. అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ పూర్తిగా అసలు ఒక్క క్వశ్చన్ కూడా లేకుండా చేసేసారు డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఏమున్నాయి చూసుకుంటే, మనకి గవర్నెన్స్ ఆ క్వశ్చన్స్ కూడా పర్లేదు అడిగాడు, కానీ కొంచెం మరీ కొద్దిగా వెరీ జనరలైజ్డ్గా వ్యాస్ట్గా ఎక్కడెక్కడ నుంచో అడిగాడు. అంటే అవి కొన్ని తెలిసింటే కొన్ని తెలిసిండవు. ఇండియన్ హిస్టరీ కొంచెం కష్టమే అనిపించిందండి, ఎందుకంటే క్రొనాలజికల్ ఆర్డర్ అడిగాడు, అవి ఇవి అడిగాడు. సో అది నాకు కొద్దిగా కష్టంగా అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎకానమీ వచ్చి
మనకి బడ్జెట్ నుంచి, ఎకనామిక్ సర్వే నుంచి అవి అడిగాడు. కొద్దిగా అవి కూడా కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి, ఎందుకంటే కొద్దిగా నెంబర్స్ అవి ఉన్నాయి కదా. సో అవి కొంచెం అలా అనిపించాయి అనమాట నాకు. నా వరకు అయితే అలా అనిపించాయి. మరి మీకు ఎలా అనిపించాయి ఒకసారి కామెంట్ చేయండి. ఒకటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. ఇదిగోండి ఇక్కడ ఎకానమీ చూసుకుంటే మన తెలంగాణ ఫైనాన్షియల్ ఇయర్ గురించి అడిగాడు, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ గురించి అడిగాడు, అండ్ ఇది ఆర్టికల్స్, ఇది పాలిటీ ఆర్టికల్స్ గురించి. ఇంకా కరెంట్ అఫైర్స్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ కూడా బాగా అడిగాడండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇది, అండ్ ఇంకా మనకి ఇలా ఇయర్స్ మీద కూడా క్వశ్చన్స్ బాగానే వచ్చాయి. ఈ క్వశ్చన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు, ఇది చూడండి కరెంట్ అఫైర్స్లో ఈ పిఎం అజయ్ స్కీమ్ ఉంది. అండ్ ఇంకా గరీమా గ్రే అంటే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆర్టికల్స్. ఇది చూసుకుంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, నేషనల్ ఆయుష్ మిషన్. సో ఓకే, అంటే మరీ అంత కష్టం కాదు, మరీ అంత ఈజీ కాదు. కొద్దిగా ఫ్యాక్చువల్గా బాగానే ప్రిపేర్ అయ్యింటే ఓకే, ఇట్ వాస్ మరీ అంత డూబుల్ క్వశ్చన్ పేపరే. ఇక్కడ చూస్తే మనకి నేషనల్ పార్క్స్ గురించి అడిగాడు. తడోబా నేషనల్ పార్క్ ఎక్కడ, బందీపూర్ ఎక్కడ, బందీపూర్ కర్ణాటక, తడోబా మహారాష్ట్ర. ఇలా ఇందులో ఒక 2 తెలిసిపోతే మనకి ఆల్మోస్ట్ తెలిసిపోయినట్లే. ఓకే, ఇలా ఇదండి నా వరకు అయితే పేపర్ ఇలా వచ్చింది. మీ కల్చర్ గురించి కూడా, తెలంగాణ కల్చర్ గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ లేవండి, నాకైతే ఎక్కడ అంత కనిపించలేదు. ఎందుకంటే తెలంగాణ కల్చర్ కూడా ఎక్కువ మెన్షన్ చేశాడు. అండ్ రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్ పాలసీస్ గురించి కూడా తక్కువే ఉన్నాయండి, ఎక్కువ లేవు. నాకు తెలిసి ఓన్లీ ఒక క్వశ్చనే జస్ట్ అదిగోండి మహాలక్ష్మి స్కీమ్ గురించి ఒకటి అడిగాడు అనుకుంటా. ఇంకొకటి కూడా ఎక్కడ ఏదో అడిగినట్లున్నారు, అంతే అడిగారు, ఇంకెక్కువ ఏం అడగలేదు. అండ్ ఇదిగోండి ఇది కూడా ఒకటి అడిగాడు, మహాత్మా గాంధీ ఎక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అడిగారు. ఇదండి. సో ఓవరాల్గా చూసుకుంటే క్వశ్చన్ పేపర్ నాట్ వెరీ టఫ్, నాట్ వెరీ ఈజీ, ఇట్ ఈస్ మోడరేట్ నుంచి కొంచెం టఫ్ ఉందని చెప్పాలి ఇంకా. ఓకే, సో ఇంకొంచెం సేపట్లో మేము కూడా, అంటే మాకు తెలిసిన వరకు మేము క్వశ్చన్స్ మేము చేసి సాల్వ్ చేసి పెడతాము. సో మీకు తెలిస్తే మీరు కూడా ఒకవేళ ఆన్సర్స్ ఏమున్నాయి ఏంటి అని మీకే ఒకవేళ చూసి మాకు కొంచెం ఆన్సర్స్ కామెంట్ చేయండి. ఇంకా సైన్స్ అంటే కూడా బాగా అడగండి. చూడండి ఎగ్జాంపుల్ చూసుకుంటే భాస్కర్ 2 GSAT 10 ఇయర్ ఆఫ్ లాంచింగ్, కొద్దిగా కష్టమని చెప్పాలి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి చంద్రయాన్ 2 అని ఇచ్చాడు, యాక్చువల్గా ఇది చంద్రయాన్ 3 అండి. సో ఇది యాక్చువల్గా ఇది చంద్రయాన్ 3 అది. ఇంకా మన సైన్స్లో చూసుకుంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ అవి అడిగాడు. ఇంకా ఇది కూడా సైన్స్ గురించే వస్తుంది, ఎయిర్ బార్న్ ఫెయిలియర్ అది అని. ఇది కూడా సైన్స్ క్వశ్చనే. నేషనల్ సైన్స్ డే ఎప్పుడు, February 28 కరెక్టే. ఇలా సైన్స్ అంటే మేము డీటెయిల్గా మళ్ళీ ఇప్పుడు పెడతామండి, ఇంకొచ్చేపట్లో మేము కూడా చూస్తాము. వీ విల్ అప్లోడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇది ఓవరాల్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే మోడరేట్ నుంచి టఫ్గా వచ్చిందని నా ఫీలింగ్. మీరేమనుకున్నారో చెప్పండి. అండ్ హౌ మెనీ మార్క్స్ యు ఆర్ గెట్టింగ్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.